బొత్స సత్యనారాయణ ఆయన కూడా జాయిన్ అవుతారని ఏదో లెక్కేస్తే చాలా మంది ఉన్నారు సార్. కాకపోతే కొంచెం మొహమాట పడుతున్నారు, తీసుకోవట్లే, ఎవరిని తీసుకోవట్లా, రెడీగా ఉన్నారు. వీళ్ళు దుర్మార్గులు అండి. దుర్మార్గులు తీసుకుంటే మళ్ళీ ఇది మళ్ళీ దుర్మార్గం అయిపోద్ది పార్టీ. వాళ్ళ అడుగే పెద్ద కంపు, ఆ అడుగు పెట్టనివ్వకూడదని మేము. ఇప్పుడు రోజా జబర్దస్త్కి వచ్చిందనుకోండి, 1000 మంది కళాకారులతో నేను ధర్నా చేస్తా, నహి చలో ఎన్ని మాట్లాడావు. వాళ్ళ ఇంటి ఎదురుకుండా మెరుపు మహేష్ అని ఉన్నాడు నగిరిలో, ఆ అబ్బాయి కూడా లాయరే. మొన్న వెళ్ళాను నేను తిరుపతి వెళ్ళినప్పుడు, ఇంటి ఎదురుకుండా పార్టీ ఆఫీస్ పెట్టాడు. నిజంగా చాలా గ్రేట్. చాలా రోజులు ఇవ్వాల, వీళ్ళు డోర్ తీసి మంత్రి క్యాన్వాయ్ వెళ్తే ఎదురుకుండా పవన్ కళ్యాణ్ గారి ఫోటో. గాడిదికి వచ్చినట్టు 55 ఏళ్ళు వచ్చినాయి, నీకున్నాయి ముడ్డు కింద 52. నువ్వేమన్నా బాలకుమారా? ఇంకెక్కువే, ఇంకా ఎక్కువే. అంటే సినిమాకి వచ్చాక 5 మడతెడతారు ఎప్పుడు. జగమెరిగిన సత్యం ఇది. అదేదో పెద్ద ఏదో గొప్పలాగా, వాట్ ఈజ్ యువర్ క్యాలిబర్? ఓకే, యూ మేబీ హీరోయిన్, నువ్వేదో పెద్ద గొప్ప భైరవ దీపం ఇవన్నీ చేసేవాడిని. అరే మా చిరంజీవి గారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నా కూడా మన సినిమా నటి అని చెప్పి, సాటి హీరోయిన్ అని చెప్పి ఇంటికి పిలిచి మంత్రి అయ్యాక పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించి భోజనం పెట్టి పంపిస్తే, సెకండ్ డే నువ్వు తిరుపతి వెళ్ళిపోయి నీకు 50 ఏళ్ళు టైం ఇస్తున్నాను, నువ్వు జగనన్న ముంజేతి మీద ఇంటికి కూడా పీకలేవు, నువ్వు అలాంటి అసెంబ్లీ గేటు కూడా తాగనివ్వు. దీని అమ్మబాబు సుబ్బ అసెంబ్లీ గేటు తాగనివ్వకపోవటం, కాలుతోటి తన్నేలాగా 2 గేట్లు ఇలా వెళ్తున్నట్టు పెద్ద పోస్టర్ వేశారు అక్కడ తిరుపతిలో ఆవిడ ఇంటి ఎదురుకుండా. అంత అహంకారం ఏంటండి? ఇప్పుడు ఒక మాటనే ఒకటి మీరు మామూలుగా ప్రజలందరూ ఆలోచించారు. వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ, మహిళా ఎమ్మెల్యేలు కానీ, మహిళా హోమ్ మినిస్టర్లు కానీ ఎవరూ మాట్లాడలే. ఎందుకు దరిద్రం దీంతో మాట్లాడితే. అసలు ఇప్పుడు సెల్వమణి గారు చాలా పెద్ద దర్శకుడు, ఆయన చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. ఆయన్ను కూడా అంత పిలిచి ఉండదేమో, జగనన్న అంటది, సెలవుమణి అని అంటే పాపం ఆయన ఏదన్నా కొంచెం ఆనందపడేవాడేమో. రేపొద్దున్న ఇవి ఉన్నాయి బొక్కలన్నీ, అవి తీస్తారు బయటికి. నువ్వు ఏదో తాత్కాలికంగా ఏదో ఊరికి పోయావు, ఎక్కడో ఎట్లయో బొట్టలేయో అని పిలుస్తారు. అంతే, చట్టం దాని పని అది చేసుకుపోద్ది. కర్మ, వైఎస్ గారు చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదండి. నా ఉసురు వాడు ఏమైనా అనుకోనివ్వండి. నేను చెప్తా చూసారా, వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉండి నేను నా వైఫు 110 రోజులు దీక్షలో ఉన్నాం. గవర్నమెంటు రావాలి, వీడేదో పొడి చేస్తాడని చెప్పి పొడి చేస్తాడని మేము గుండు కొట్టించుకుని, మగవాడు గుండు కొట్టించుకుంటే వేరండి, ఆడవాళ్ళు గుండు కొట్టించుకోవటం అనేది నిజంగా వాళ్ళు జుట్టుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంత ప్రేమ నీ మీద పెడితే నువ్వు ఏం చేసావు? మా మీద ఎలిగేషన్ వేసావు. ఇంకా నేను బయటకు వచ్చినప్పుడు మెడలో తులసిమాలలు ఉన్నాయి, పసుపు బట్టలతో ఉన్నాం మేము ఇద్దరం. మా ఒకటే అన్నాడు, శ్రీనివాసాచార్యులు అని చనిపోయాడు ఆయన, ప్రధాన పూజారి పైన కొండ మీద ఉన్నాడు. నీ ఉసురు తగిలితే మొత్తం దొబ్బుతారా మీరు, నువ్వు చూడు వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉన్నావు. నాకు కాలినడకన నువ్వు వెళ్ళేటప్పుడు పైకి రా, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అక్కడ రోడ్డుకి అవతల నడిచి వెళ్ళేటప్పుడు. అవునండి, అక్కడ ఒక ముడుపు కట్టు, భగవంతుడా నేను నమ్ముకుని నేను ఇంత సేవ చేశా, నాకు ఇచ్చిన తీర్పు ఇతను కాబట్టి ఇతన్ని నువ్వు అందరూ బాగుండాలని కోరుకుంటాం, కానీ ఇతను దుర్మార్గుడు ఉండకూడదు రాష్ట్రంలో. ఏం చేస్తావు నీ ఇష్టం, ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది. ఓం నమో వెంకటేశే అన్నంతే, పట్పని కొట్టారు అంతే, 2లో తీసుకొచ్చారు. వైకుంఠపాలి చక్రం కిందకి. డిప్యూటీ సీఎం గారిని కలిసారా? ఎప్పుడో దానికి కూడా ఒక ఇదైంది. పవన్ కళ్యాణ్ గారు వారాహి పూజ, వారాహి అమ్మవారు వచ్చింది, వారాహి పూజ మేమందరం చేస్తున్నాం, మా ఇంట్లో కూడా ప్రతిష్ఠించాం వారాహి పూజ. ఆయన మొదలెట్టాక చేస్తున్నారు. తెల్లవారుజామున లేకపోతే నైట్ చేయాలి, సౌండ్ ఉండకూడదు, రాత్రి వేళ ప్రశాంతంగా. వారాహి మాత పూజ చాలా పవర్ఫుల్. ఆ పూజలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను వెళ్ళగానే చూడంగానే ఆయన గట్టిగా కౌలించుకున్నాడు. నాకెందుకో ఆ టైంలో ఆయన చూడంగానే ఏదో
దైవత్వం కనబడి వైబ్రేషన్ చూసి కాలుకి దండం పెట్టాను నేను. పదవి కోసం కాలుకి దండం పెట్టిన పృథ్వీరాజు హెడ్డింగ్ అనుకోండిరా. నాకు అతను దేవుడు కనపడ్డాడు. ఎందుకంటే పూజలో ఉన్నాడని మీకు వైబ్రేషన్ అలా అనిపించింది మీకు. దండం పెట్టేది ఆయన గట్టి కౌలించుకుని ఆయన భుజం మెచ్చేసి ఇలా అన్న దాంట్లో చాలా అర్థాలు ఆయనకి నాకు తెలుసు. అవి వచ్చాం, మళ్ళీ వెళ్తాం, త్వరలో పిలుపు ఉంది, వెళ్ళొచ్చినప్పుడు పెద్ద ఇంటర్వ్యూ పెడదాం ధూమ్ధామ్గా. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా సినిమాలు అంటే పవన్ అభిమానులు చాలామంది వెయిట్ చేస్తుంటారు, ఆయనకి టైం దొరుకుతుందా, సినిమాలు చేస్తారా లేదా అనేది ఒక డైలమా ఉంది. ఒక ఆర్టిస్ట్గా చెప్పండి. ఇప్పుడు అక్కడ ఆఫీసర్సు, వెల్ విషర్సు, నియోజకవర్గంలో ప్రజలు పృథ్వీరాజు గారు మీకు దండం పెడతాం రాబాకండి సార్, మీరు వచ్చిన కానీ సినిమాల్లోకి వెళ్ళాలనిపిస్తుంది ఆయనకి. మా దేవుడిని కదలనివ్వకండి అసెంబ్లీ నుంచి. ఆయనకు కూడా బాధ్యత ఉంది కాబట్టి. ఉన్నాయి కదా సార్ కొన్ని సినిమాలు పూర్తి చేయాల్సి ఉన్నాయి కదా. పూర్తి చేయాల్సింది 1, 2 అండి. ఒకటి హరిహర వీరమల్లు, ఏం రత్నం గారు పెద్ద ప్రొడ్యూసరు, బిగ్గెస్ట్ మేకప్. మిగిలిన పార్టీ జ్యోతికృష్ణ చేస్తున్నారు. మా పార్టీలో కూడా ఇన్ఛార్జ్ అండి తిరుపతికి. అవును, అద్భుతంగా పనిచేశారు ఎలక్షన్లో. వారి సినిమా కంప్లీట్ చేయాలి. అది కూడా నిన్న నాకు తెలిసిన న్యూస్, ఆ చుట్టుపక్కల హైదరాబాద్ కూడా రారు, ఆ చుట్టుపక్కల ఎక్కడో ప్రొడ్యూసర్ సెట్ చేసుకుని ఏదో చేసుకుంటారంట. ఓకే, అది కంప్లీట్ అయిపోద్ది. ఆ ఓజీ అనేది ఏదో ఒకటి ఉంది, అంతే. ఓజీ ఉంది, తర్వాత ఇంకేం లేవండి. ఇంకా బ్రేకేనా? ఇప్పుడు ఆయన అక్కడ ఉంటే ప్రక్షాళన దిశగా వెళ్తుంది రాష్ట్రం. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఎంతసేపు ఉన్నారు? 18 గంటలు వర్క్ చేస్తున్నారండి. నాది 19వ గంట వేసుకోండి అంటున్నాడు లోకేష్. మీ ఇద్దరు కన్నా నేను ఎక్కువ, నేను 22 గంటలని ఆయన అంటున్నాడు చంద్రబాబు గారు. ఈ మొన్న నేను వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని కలిసామంటే సీఎం గారికి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాలంటే మొత్తానికి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉందంటారు. నడుస్తుందండి. 19 గంటలు అయిందండి. ఆ కలెక్టర్స్, ఐపీఎస్లు భోజనం వితౌట్ బ్రేక్ అని పెడతారు సినిమాల్లో. అవును, గబగబా కప్పులో పెట్టుకుని తినేయాలి. కొన్ని ఉంటాయి అలా తింటున్నారు కలెక్టర్స్. అక్కడ తినేసా బుద్ధి గారు బాగున్నారు, పెద్ద ఆయన లోపలికి వెళ్ళి పిన్ డ్రాప్ సైలెన్స్. ఎప్పుడు చూసేవాడిని అక్కడ? ఇదివరకు ఏమీ లేవు. అంత జీడిపప్పు నోట్లో వేసుకోవడం, సజ్జలను కలిసావా పెట్టి అక్కడ ఇచ్చే ఏముంది అక్కడ. నెక్స్ట్ విశాఖపట్నంలో ఏమున్నాయి? లేకపోతే పవన్ గారికి ఫోన్ చేయండి, ఆ చుట్టుపక్కల ఏమున్నాయి, మనం దాచుకుందాం. వీటికి ఉపయోగించారు 5 ఏళ్ళు వాళ్ళు. వీళ్ళు పని మీద ఉపయోగిస్తున్నారు. వీళ్ళు ఎవడో ఖాళీగా లేడండి. చట్టం తన పని తను చేసుకుపోద్ది. మా పార్టీ వాడు, మా కూటమికి సంబంధించిన వాడు తప్పు చేసినా కూడా లోపలేస్తారు. సూపర్ సార్. ఇది ఖచ్చితంగా జరిగే పని. ఇది సార్ చట్టం తన పని తను చేసుకోవడం. అది మామూలుగా మనం ఇది ఇప్పుడు వాళ్ళు చేసేప్పుడు అమ్మాయిల విషయంలో కానీ ఇదిలో కానీ ఇప్పుడు కొన్ని వస్తున్నాయి ఈ మధ్య వ్యక్తిగత వాటి గురించి మేము మాట్లాడమండి. ఎవడ కర్మండి పోతాడు, పక్కన ట్రావెల్ అవుతుంటుంది. ఇదివరకు అనేవారు పైన యముడు సత్యనారాయణ గారి టైపులో ఒక ఆయన ఉంటాడు, వాళ్ళు నూనెలో వేపుతారు, ఆయన అవన్నీ లేవు, ఇక్కడే వేపుతారు. ఈ పక్కనే కర్మ నడుస్తుంటుంది పక్కన. కుంభీపాకం అంటారు సార్, ఇక్కడ నడుస్తుంటుంది. కుంభీపాకం అది.